ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోతుంది. దేవతల రాజధాని అమరావతిని మరిపించేలా మా ఆస్తులు కాదు, అద్భుతమైన ఆంధ్ర రాష్ట్ర రాజధాని మాకు ముఖ్యం అంటూ తమకు అన్నం పెట్టిన భూములను ఇవ్వడానికి కూడా నాటి ప్రధాని నరేంద్ర మోడీ గారితో రాజధాని నగరానికి శంకుస్థాపన చేయించి 2019లో ప్రభుత్వం మారింది. రాష్ట్ర రాజధాని, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కొనసాగిన తెలుగుదేశం ప్రభుత్వం స్థానంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని నగరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోతే దేన్నైనా ఒక విజన్తో ఆలోచించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న సాహసోపేత నిర్ణయం అమరావతి నగరం. దేవతల రాజధాని అమరావతిని మరిపించేలా రాజధాని నగరం ఉండాలని భావించి అదే పేరుతో రాజధానిని ప్రకటించారు చంద్రబాబు నాయుడు. ముప్పై వేల ఎకరాల రాజధాని అన్న ప్రకటన వెలువడిన వెంటనే ఆ ప్రాంత రైతులు మా ఆస్తులు కాదు, అద్భుతమైన ఆంధ్ర రాష్ట్ర రాజధాని మాకు ముఖ్యం అంటూ తమకు అన్నం పెట్టిన భూములను ఇవ్వడానికి కూడా స్వచ్ఛందంగా నిస్వార్థంగా ముందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సుందర రోమ్ నగర నిర్మాణం ఒక్క రోజులోనూ ఒక్క పోటులోనూ జరగలేదు. కానీ అమరావతి నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరగాలని విశాలమైన రోడ్లు, హైకోర్టు భవనాలు, విద్యుత్ సదుపాయాలను అభివృద్ధి చేస్తూ వచ్చింది నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏపీసీఆర్డీఏ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతీయ అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసి నాటి ప్రధాని నరేంద్ర మోడీ గారితో రాజధాని నగరానికి శంకుస్థాపన చేయించి 2016లో అసెంబ్లీ భవనానికి నాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు చంద్రబాబు. 2017 నుండే తాత్కాలిక శాసనసభ భవనం నుండి పరిపాలనా కార్యక్రమాలను ఆరంభించారు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు. 2019లో ప్రభుత్వం మారింది. రాష్ట్ర రాజధాని, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కొనసాగిన తెలుగుదేశం ప్రభుత్వం స్థానంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం అధ్యక్ష. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. అక్కడి నుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఇక్కట్లు మొదలయ్యాయి. ముఖ్యంగా అమరావతి లేదన్నాడు, అమరావతిని కాదన్నాడు, 3 రాజధానులు అన్నాడు. అంతటితో ఆగలేదు. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న అమరావతిని విధ్వంసం వైపు నడిపించాడు నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి. కక్షపూరితంగా రాజధానికి భూములిచ్చిన రైతుల పట్ల దారుణాతి దారుణంగా హేయమైన చర్యలకు దిగింది నాటి ప్రభుత్వం. ప్రగతి వ్యతిరేక ప్రభుత్వానికి నిరసనగా అప్పుడే ఆరంభమయ్యింది అమరావతి రైతు ఉద్యమం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 29 గ్రామాల రాజధాని నగర ప్రాంత రైతుల నిరసన ఆరంభమైంది. నాజీలకు మించిన వైఎస్ జగన్ ప్రభుత్వం న్యాయమైన ప్రజా వ్యతిరేకతను సహించలేక, భరించలేక అమానుషాలకు శ్రీకారం చుట్టింది. మహిళలు, వృద్ధులు, అన్నం పెట్టే రైతులు అన్న కనీస ఇంగితం కూడా లేకుండా ప్రజా ఉద్యమ అణచివేతలో రాక్షసత్వాన్ని ప్రదర్శించింది నాటి పోలీస్ యంత్రాంగం. కానీ
ఏ మాత్రం వెనకడుగు వేయకుండా కొనసాగిన ఆ ఉద్యమాన్ని యావత్ భారతదేశం నిశితంగా గమనించడం ఆరంభమైంది. ఒక్కరోజు కాదు, ఏకబిగిన 1631 రోజుల పాటు దేశ చరిత్రలో లేని ఆ సుదీర్ఘ పోరాటంలో న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు అంటూ కొనసాగిన ఆ ఉద్యమంలో ఎన్నో కిరాతకాలు జరిగాయి. అత్యంత సిగ్గుమాలిన చర్యలు ఎన్నో ఉన్నాయి. దాదాపు 200 మంది రైతులు ఆ ఉద్యమంలో అసూలు బాశారు. ఇది చెదరిన స్వప్నం, చేజారిన స్వర్గం, ఇది క్రాంతికి కళంకం, ఇది శాంతికి విఘాతం. ఏమిటి సంస్కృతి, ఎందుకీ దుస్థితి? ఏమిటి సంస్కృతి, ఎందుకీ దుస్థితి? ప్రగతిపై అలసత్వం, పరమ రాక్షసత్వం, ప్రజాస్వామ్యమవుతుందా ఈ నిరంకుశత్వం? నేల తల్లి తల్లి పాలు, నేడు మట్టి పాలు. నీతి బాహ్యమైన చర్యలను, ప్రజా ప్రతిఘటనను రాజధాని ఫైల్స్ పేరుతో సినిమాగా రూపొందించారు తెలుగు వన్ ఛానల్స్ అధినేత కంఠంనేని రవిశంకర్. ఈ చిత్ర నిర్మాణంలో రైతుల కష్టాలను సహజంగా చూపించేందుకు, నిజమైన రైతుల కన్నీటి గాథలను ప్రజలకు చూపించేందుకు 600కు పైగా నిజమైన రైతులను ఈ చిత్రంలో ప్రత్యక్షంగా నటింపజేశారు. నీడను వీడని మల్లికలం, నిప్పులు చెరిగే కాలికలం. రాజధాని ఫైల్స్ చిత్రాన్ని నిర్మిస్తున్నారని తెలుసుకున్న ఆనాటి వైసీపీ సర్కార్ అనేక ఆంక్షలు పెట్టింది. పోలీసులతో షూటింగ్ సాపించేసింది. అధ్యక్ష, ఐరావతిని రాజధానిగా చేస్తే మేం దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అధ్యక్ష. ఐరావతిలో కట్టినా, గుంటూరులో కట్టినా, రాష్ట్రంలో మరెక్కడ కట్టినా మాకెలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మన రాష్ట్రం ఇప్పటికే 15 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. ఈ జిల్లాల్లో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి చిచ్చు పెట్టడం ఇష్టం లేక మేము మనస్ఫూర్తిగా రాజధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అధ్యక్ష. ఈ ముఖ్యమంత్రి గారు ఈ 5 ఏళ్లలో రాజధాని అంటే అభివృద్ధి చూపించలేదు, ఒట్టి గ్రాఫిక్స్ చూపించాడు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఒకే ఒక్క ఛాన్స్ నాకిచ్చి నన్ను గెలిపిస్తే ఇదే ఐరావతిని ప్రపంచాన్ని తలదన్నే నగరంగా అభివృద్ధి చేసి మీకు చూపిస్తానని మనవి చేసుకుంటున్నాను. దేవాలయం లాంటి అసెంబ్లీలో మీరే మా దేవుళ్ళని చెప్పుకునే ప్రజల సమక్షంలో మీరు మాట్లాడిన మాటలు తరువాత ఎందుకు మార్చారు సార్? చెప్పండి సీఎం గారు, ఎందుకు మాట మార్చారు? మీరు మాట మార్చడం వల్ల కొన్ని వేల మంది రైతులు, రైతు కుటుంబాలు రోడ్డున పట్టాయి. కొన్ని వేల సార్లు మీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తే ఒక్కసారి కూడా మాట్లాడలేదు కదండి అయ్యా. ఇల్లు తిరుగుతుంటే మా బిడ్డ అనుకున్నాం, హారతులు పెట్టాం. రాష్ట్రానికే వెలుగవుతాం అనుకుంటే మమ్మల్ని ఇలా చీకట్లోకి నెట్టేసావేంటయ్యా? మేము చేసిన తప్పేంటయ్యా? రాజధాని కోసం భూములు ఇవ్వటమా? మేము ఆశపడో అత్యాశపడో కాదయ్యా, అభివృద్ధి కోసమే కదా ఇచ్చాం. అప్పుడు కావలసిన వాళ్ళం, ఇప్పుడు కాని వాళ్ళం అయిపోయావా బాబు? మీరు పోలీసులతో కొట్టించారు, మీరు రౌడీలతో బెదిరించారు, ఆఖరికి మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా రోడ్డు మీదకి లాగారు కదయ్యా. రాజధాని వస్తే మా బిడ్డలకు ఉన్నతమైన చదువులు అందుతాయనుకున్నామయ్యా. కానీ ఇప్పుడు పొలాలు ఇచ్చేసి, డబ్బులు లేక
మా పిల్లల చదువులు మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి వచ్చిందయ్యా. చివరికి చిత్ర నిర్మాణం పూర్తయిందని తెలుసుకుని రాజధాని ఫైల్స్ సినిమాను విడుదల కానివ్వకుండా పన్నాగాలు పన్నింది నాటి వైసీపీ సర్కార్. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు సృష్టించినా, సినిమా విడుదలకు ముందు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ 2024 ఫిబ్రవరి 15న రాజధాని ఫైల్స్ చిత్రం విడుదలైంది. కదలకపోతే శవమై నేల తల్లికి ద్రోహిని కాకుమరి బ్రతుకుల పైన లూటి పాలక రౌడీ లాఠీ కాల తన్నుతూ ముందుకు దూకవనే అరి రమ్మిన నేత మాటలు తప్పిన దూతుడని ఐరావతి ఒకటే అందరి ఊపిరి ముడుపుగా ఏగుదాము ఏడు కొండలకు. ఆ తర్వాత అమరావతి ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అనేక ఘటనలు, వాటి ఫలితంగా ఏర్పడిన అనేక పోరాటాల ఉద్యమ ఫలితంగా 2024లో వైసీపీ సర్కార్ నేలకూలింది. ఎవరో మోసం చేశారో, ఎవరో అన్యాయం చేశారో అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది, ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితులు ఉన్న కూటమి ఇది. అలా ఉవ్వెత్తున ఎగసిపడిన అమరావతి రైతుల ఉద్యమ పోరాట ఫలితంగా ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి గుర్తింపు తెచ్చుకునేందుకు అడుగులు వేస్తోంది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తించింది. అందుకు అవసరమైన చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఇది నిజంగా కూటమి ప్రభుత్వానికి నిబద్ధతకు ఒక తార్కాణం. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంటామని, అదేవిధంగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మేము ప్రభుత్వం తీసుకునేటువంటి మంచి నిర్ణయాలకి అండదండలుగా ఉంటామని, అదేవిధంగా బీజేపీ నాయకులైనటువంటి మాధవ్ గారు కానీ, సత్యకుమార్ గారు కానీ, సుజనా చౌదరి గారు కానీ, వీరందరూ కూడా ప్రజలకు మంచి జరగడానికి కూటమి సమైక్యంగా ముందుకు వస్తుందని చెప్పేటువంటి ఒక గొప్ప నిర్ణయాల్లో ఈరోజు అమరావతి పునర్విభజన చట్టానికి అమరావతి రాజధానిని శాశ్వతమైనటువంటి రాజధానిగా గుర్తించే విధంగా ఈరోజు తీర్మానం చేయటం అనేది చాలా, మేము అందరం కూడా చాలా సంతోషంతో ఉన్నాం. ఇది పండగ వాతావరణం. ఈ పండగ వాతావరణం మరింత ఆంధ్ర రాష్ట్ర పండగగా అవతరించే రోజు ఇంకొక వారం రోజుల్లోనే ఉంది. ఏపీ కేబినెట్ అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ ఆ హోదా కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ తీర్మానాన్ని మార్చి 28న జరిగిన అసెంబ్లీ సమావేశంలో అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ తర్వాత కేంద్రానికి పంపిస్తారు. ఇక అమరావతి శాశ్వత రాజధానిగా సగర్వంగా అభివృద్ధి వైపు అడుగులు వేయడం ఖాయం. ఇది ప్రజా నిర్ణయం, ఇది ప్రజా విజయం.